విశాఖ ఆర్కే బీచ్ లో ఆందోళనలకు అనుమతి లేదన్న ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రకటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆందోళనకు అనుమతి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుని ఎవరూ హరించలేరన్నారు పవన్. యువత చేపట్టబోతున్న ఆందోళనలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు జనసేనాని. ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారాయన. విశాఖ ఆర్కే బీచ్ లో ఆందోళనలకు అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన ప్రకటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్కే బీచ్ లో శాంతియుత ఆందోళనకు అనుమతి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుని ఎవరు హరించలేరన్నారు పవన్. యువత చేపట్టబోతున్న ఆందోళనలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు జనసేనాని. ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఎల్లుండి ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసన ప్రదర్శనకు అనుమతి లేదన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు స్పందించొద్దని ఆయన సూచించారు. ఆర్కే బీచ్ లో ఆందోళనలకు ఎలాంటి అనుమతి కోరలేదని, ఇలాంటి ప్రదర్శనల్లో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని అన్నారు డీజీపీ. సోషల్ ఈ మధ్య జరుగుతున్నటువంటి ట్వీట్స్ అనండి, మెసేజెస్ అనండి, ఎక్స్చేంజ్ అవుతున్నటువంటివి, దాని ఆధారంగా కొంతమంది కాంగ్రిగేషన్స్ కోసం అప్పీల్ చేయటం, వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఒక వివరణ ఇద్దాం, ఈ సోషల్ మీడియా మీద ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దాని కాంగ్రిగేషన్స్కి పిలిచినప్పుడు అంటే ఒక సముదాయంగా ఎక్కడ కలుద్దాం అక్కడ కలుద్దాం అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏమిటి అనేటువంటి దాని మీద చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క స్టాండ్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ది మీడియా ఫ్రెండ్స్ హియర్. ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా బేస్డ్ కాంగ్రిగేషన్స్, కాలేజ్ పబ్లిక్ మీటింగ్ అనండి, కాంగ్రిగేషన్స్ అనండి, పబ్లిక్ మీటింగ్ లాగా ఏం లేదు, కాంగ్రిగేషన్స్ అన్నాం ఇప్పుడు వరకు అయితే. దేనికంటే అందరూ వచ్చి గుమ్మి కొడతారు కాబట్టి బేసికలీ దే ఆర్ అన్డిజైరబుల్ ఫర్ మెనీ రీజన్స్. ఈ సోషల్ మీడియా కాంగ్రిగేషన్స్లో ఎనీ కాల్స్ దే గివ్, మోస్ట్ ఆఫ్ ద కాల్స్కి ఓనర్షిప్ ఉండదు. ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది, నేను దాన్ని ట్వీట్ చేయొచ్చు, మీరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి గ్రూప్స్కి కానీ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఓనర్షిప్ ఉండదో, రాంగ్ మెసేజ్ ఉండొచ్చు, రైట్ మెసేజ్ ఉండొచ్చు. హూ ఓన్స్ దిస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ nobody comes forward saying that I am the owner of this message. In the absence of a ownership for any call, that is more or less దాన్ని ఏమంటారంటే ఓనర్షిప్ లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ కెన్ గో ఎనీవే, ఎయిదర్ పాజిటివ్ వే ఆర్ ఇట్ కెన్ గో ఆల్సో నెగటివ్ వే. సో తర్వాత ఏంటంటే ఇటువంటి ఈ కాంగ్రిగేషన్స్లో మీరు రండి, బీచ్కి రండి, లేకపోతే ఫలానా చోటుకు రండి, ఫలానా చోటుకు రండి అని ఇచ్చినటువంటి పిలుపుల్లో దేర్ మే బీ లాట్ ఆఫ్ అన్సోషల్ ఎలిమెంట్స్ జాయినింగ్. బేసికలీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ గ్రూప్ who wants to express their opinion. You have a constitutional right. మీరు చక్కగా మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని we will never come in your way. ఈ ఓనర్షిప్ లేనటువంటి కాల్స్కి ఇచ్చిన కాంగ్రిగేషన్స్లో అన్సోషల్ ఎలిమెంట్స్ జాయిన్ అవుతారో లాట్ ఆఫ్ వైలెన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో నార్మలీ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై సచ్ కాంగ్రిగేషన్స్ ఆర్, అటువంటి కాంగ్రిగేషన్స్ని అన్డిజైరబుల్ అని చెప్పడానికి కారణం అదొకటి. ఆర్కే బీచ్ లో ఆందోళనకు అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు అంటుంటే నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో 26న ఏం జరగబోతోంది? మా ప్రతినిధి అశోక్తో మాట్లాడదాం. అశోక్, పవన్ కళ్యాణ్ ఏపీ డీజీపీ సూచిస్తున్నట్టు ఏమన్నా ఈ నిరసన కార్యక్రమానికి ఓనర్షిప్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? తానే ముందుండి నిరసన కార్యక్రమాన్ని నడిపే అవకాశం ఉందా? అందుకోసం డీజీపీని సంప్రదించి పర్మిషన్ అడిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే అలా ఒకవేళ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఒకవేళ డీజీపీకి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా కూడా ఇప్పటికిప్పుడు ఒక్క రోజు గ్యాప్ లో మేము పోలీసు బందోబస్తునిచ్చి అక్కడ కార్యక్రమం జరిపేందుకు అనుమతి ఇవ్వటం అనేది
సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది జనాలు అక్కడ ఒక చోట నిలబడి నిరసన ప్రదర్శన చేస్తున్నప్పుడు అరాచక శక్తులు అందరూకు చొరబడి విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడే తమిళనాడు అంటే చెన్నైలో కూడా చూసాం, జల్లికట్టు విషయంలో అక్కడ మొదటి రోజు బాగానే చేశారు, రెండో రోజు మూడో రోజు వచ్చేటప్పటికి అరాచక శక్తులు అందరూ చొరబడి అది విధ్వంసానికి దారి తీసే విధంగా వెళ్ళాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా వెళ్ళదన్న ఇదైతే లేదు. ఎందుకంటే మాకు ఎప్పటికే పక్కా సమాచారం ఉందనేది డీజీపీ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే మీరు 2-3 రోజుల ముందు నుంచే మాకు దరఖాస్తు చేసుకుని ఉంటే అది అనుమతి ఇవ్వాలా లేదా అన్న అంశం మీద మేము ఆలోచించి ఉండేవాళ్ళం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కుని, ఎవరైనా తమ నిరసన తెలియజేసే హక్కుని, తమ భావాన్ని వ్యక్తం చేసే హక్కుని మేము ఎట్టి పరిస్థితులు కూడా కాదను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఎలాంటి అనుమతి లేకుండా, ఒక ఓనర్షిప్ అనేది లేకుండా ఎవరో ఒకరు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, దీని పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను, రేపు ఒకవేళ ఏదైనా ఘటన జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని ఎవరో ఒకరు ముందుకు రావాల్సింది. కానీ గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఊరు పేరు లేని వ్యక్తుల పేర్లతో కదలిరా 26వ తేదీన మనందరం వైజాగ్ లో కలుద్దాం, విజయవాడలో కలుద్దాం, తిరుపతిలో కలుద్దాం అంటూ ఈ రకమైన పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్లు నమ్మి చాలా మంది జనాలంతా కూడా చాలా మంది జనాలు వాటి వైపు ఆసక్తి చూపించారు. అలాంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా తర్వాత పాటలు రిలీజ్ చేయడం ఇదంతా కూడా జరిగాయి. అయినా కూడా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని పర్మిషన్ కావాలని అడిగినా కూడా ఈ ఒక్క రోజులో మేము ఇవ్వటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని పవన్ కళ్యాణ్ డీజీపీ సాంబశివరావు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా తన ట్వీట్ల ద్వారా మరొకసారి డీజీపీకి కౌంటర్ వేసినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే దానిలో ఆయన పెట్టిన ట్వీట్ లో కూడా చెప్పింది ఏమంటే మీరు శాంతియుతంగా చేసుకునే ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి, ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా నిరసన తెలియజేసే హక్కుని కాదంటానికి మీరెవరూ సరిపోరు, ఇప్పటికే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు కాబట్టి అనుమతి ఇవ్వాలి.